ఏమంటున్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. సో సొసైటీలో కొంతమంది పీపుల్స్ ఉంటారు, ఎలాగోలా బ్రతుకుతున్నాంగా, ఎలాగోలా బ్రతికేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకు ఒక గోల్ ఉండదు, వాళ్ళకు ఒక ఎయిమ్ ఉండదు, వాళ్ళొకటి రీచ్ అవ్వాలని ఉండదు, వాళ్ళకి ఎయిమ్తో కమిట్మెంట్తో వర్క్ చేయాలని ఉండదు. ఎలాగోలా బ్రతికేస్తూనే ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మీకే చెప్తున్నా, ఎలాగోలా బ్రతకటం వల్ల ఉపయోగం ఏంటి? నువ్వు బ్రతుకుతున్నావు, ఇంకా కొంతమంది బ్రతుకుతున్నారు, అంతే. తేడా ఏం లేదు. నువ్వు ఎవడివో ఈ సమాజం గుర్తించాలా, నువ్వు ఎవడవో ఈ సొసైటీ గుర్తించాలా, నువ్వు ఏం పని చేస్తావో వీళ్ళు తెలుసుకోవాలా. నువ్వు నీ అడుగుజాడ, నీ నీడ, నీ క్యారెక్టర్, నీ స్టైల్, నీ ఇమేజ్, నువ్వెవరో ఈ సమాజానికి తెలియాలంతే. డియర్ ఫ్రెండ్స్, పుట్టుతాం, చనిపోతాం, అంతే. నువ్వు ఎవడవో తెలియదు. చనిపోయే లోపల ఎప్పుడు పుడతావో తెలియదు, ఎప్పుడు చనిపోతావో తెలియదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో. ఆర్డినరీ లైఫ్ వద్దు. ఆర్డినరీగా ఎలాగోలా బ్రతికేద్దాం, కామన్గా బ్రతికేద్దాం, పుట్టినందుకు తప్పదు కదా, ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటావు, కానీ వేస్ట్. నువ్వు పుట్టింది ఏదో ఒకటి సాధించాలని, నువ్వు పుట్టింది ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాలని, నువ్వు పుట్టింది ఒక మంచి గోల్ కొట్టాలని, నువ్వు పుట్టింది ఒక మంచి కెరీర్ సంపాదించాలని, నువ్వు పుట్టింది ఒక రేంజ్కి వెళ్ళాలని, నువ్వు పుట్టింది ఒక రిచ్ మ్యాన్గా బ్రతకాలని దేవుడు ఇచ్చేశాడు. డియర్ ఫ్రెండ్స్, భయపడద్దు. ఆర్డినరీ పీపుల్గా బ్రతుకుతావు ఎందుకు? డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, నువ్వు ఆర్డినరీ పీపుల్ కాదు. ఎలాగోలా బ్రతకొద్దు. నీకు ఒక మంచి లైఫ్ ఉంది, గుడ్ లైఫ్ ఉంది, రిచ్ లైఫ్ ఉంది. దాని కొరకు ప్రయాసపడు, దాని కొరకు కష్టపడు, దాని కొరకు ఆ ఏం రీచ్ అవ్వటానికి నువ్వు కమిట్మెంట్తో వర్క్ చేయి.